దేవుని యొక్క వాక్యుల నుంచి యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియని అంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలు తిట్లనము. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మము కప్పి మీకు నర్మలనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితోటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడ, జీవాత్మ చెట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కులను వచ్చి అతలైన మీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమైన నిలిచింది. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఎముకలు స్త్రీలందరినీ సూచించినవి. వారు తమ ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వార్త ఇట్టను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరు నా సమాధులను తెరచెదను. సమాధులను మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశములను తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మల్ని బయటకు రప్పింపగా నేను యెహోవానే అన్నాను మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్టు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నశింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చర్చిలో ఒక మంచి పైప్ ఆర్గాన్ ఉండేటువంటిదంట. పైప్ ఆర్గాన్ అంటే తెలుసుగా మీకు, ఒకళ్ళు బ్లో చేస్తూ ఉంటారు. మనకి అది వరకు హార్మోని ఉండేది, ఒక హార్మోని. ఆ హార్మోనికి ఏం చేస్తారు, ఈయన వాయిస్తూ ఉంటాడు, వెనకాల బుడ్డాడు కూర్చోబెట్టుకుని తోస్తూ ఉంటాడు. అట్లాగనే పైప్ ఆర్గాన్ కూడా ఇలా ఇలా అంటూ ఉంటారు. ఇక్కడ చక్కగా ప్లే చేస్తాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పైప్ ఆర్గాన్తో చాలా మంచి సౌండ్ వస్తూ ఉండేది. సో ఈ చర్చిలో కూడా చాలా చక్కటి మంచి సౌండ్, మంచి మ్యూజిక్, పాటలు చక్కగా వస్తూ ఉండేటువంటిది. అయితే కొన్ని దశాబ్దాలు ఆ చర్చిలో ఈ యొక్క మ్యూజిక్, ఈ యొక్క పైప్ ఆర్గాన్తో మంచి మ్యూజిక్ అనేటువంటిది అక్కడ వేసేటటువంటి వారు. సో కొన్ని సంవత్సరాలు అలా జరిగిన తర్వాత కొంతకాలానికి అది దానికి ఉన్నటువంటి వుడ్డు స్లోగా అది పుచ్చుపట్టడం లాంటిది జరిగింది. అది స్లోగా అది ముక్కలు అవటం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆ పైప్స్ కూడా దుమ్ము పట్టడం, అలాగనే ఆ తిత్తులు ఉంటాయి కదా, గాలి వచ్చేటువంటి ఆ తిత్తులు కూడా పగిలిపోవటం, చిరిగిపోవటం అనేటువంటిది జరిగింది. ఇది జరిగిన తర్వాత దాన్ని వాడతాను ట్రై చేస్తే అది సౌండ్ ఏమి రావట్లా. తీసుకువెళ్ళి దాన్ని పక్కన పెట్టేశారు. ఇక ఆర్గాన్ అనేటువంటిది లేదు. చర్చ్ అంతా కూడా కామ్గా నడుస్తూ ఉంది. అంటే పాటలు పాడుతున్నారు, ఏదో ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, కానీ ఈ పైప్ ఆర్గాన్ అనేటువంటి దానివల్ల సౌండ్ అనేటువంటిది తగ్గిపోయింది. సో ఈ టైంలో చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రిపేరర్ని పిలిచారు. దాన్ని రిపేర్ చేయడానికి ఒక వ్యక్తిని పిలిచారు. ఆ వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి వచ్చి చూసి, ఓ ఈ తిత్తులు చిరిగిపోయినాయి, అలాగున్న ఈ పైపులు పాడైపోయినాయి, దీనిలో ఉన్నటువంటి వేరే పార్ట్స్ మారుద్దామన్నా కూడా కుదరదు, వీటిని మార్చడం కంటే మీరు కొత్త ఆర్గాన్ కొనుక్కుంటే మంచిది అనేటువంటి రీతిలో ఆ యొక్క రిపేరర్ చెప్తే అంతే, దాన్ని అలా పక్కన పెట్టేశారు. చాలా కాలం దుమ్ము పట్టేసింది. ఆర్గాన్ పక్కన చర్చిలో ఉంది, కానీ దాన్ని కవరప్ అయిపోయింది. దానివల్ల ఉపయోగం అనేటువంటిది లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది జరిగిన తర్వాత, మరి ఒక సంవత్సరం తర్వాత ఒక ఆయన చర్చిలోకి, పెద్ద ఆయన, వయసు ఉన్నటువంటి ఆయన, ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన చర్చిలోకి వచ్చాడంట.
వచ్చి ఆయన డైరెక్ట్గా ఆ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళతో మాట్లాడాడు. నేను దీన్ని రిపేర్ చేయనా అన్నప్పుడు వాళ్ళు అన్నటువంటిది, దీన్ని పక్కన పెట్టేసాం, పెద్ద రిపేరర్ వచ్చాడు, మంచి మెకానిక్, మా ప్రాంతంలోనే పెద్ద అతను వచ్చి అతను పనికిరాదన్నాడు. అన్నప్పుడు నాకు ఒక టైం ఇవ్వండి, ట్రై చేస్తానన్నాడు. సో అతనికి ఇచ్చారు. అతను దాన్ని ఓడదీశాడు, చక్కగా తిత్తులను రిపేర్ చేశాడు. దానికి ఉన్నటువంటి ప్యాచెస్ ఎలాగ గమ్ముతో ఆ ప్యాచ్ని ఫిల్ చేయాలనేటువంటిది చేశాడు. అలాగనే ఆ పైప్స్ అన్నీ కూడా ఓడదీశాడు. ఒక 4-5 days ఆ ఆర్గాన్తోనే అలా కూర్చున్నాడు ఆయన. దాన్ని కూర్చుని ఓ సండే వచ్చింది, చక్కగా రిపేర్ అంతా అయిన తర్వాత ఆయనే ఆ సండే వచ్చేసేసి అందరూ అనుకుంటున్నారు ఇది అంతేలే అన్నట్టు, తర్వాత బాగోదులే పని చేయదులే అన్నట్టు అనుకున్నారు. సో ఆ సండే ఆయనే ఆర్గాన్ దగ్గరికి వచ్చినాడు. 10 o'clock సర్వీస్ అంటే 9:30కి వచ్చేసాడు. అక్కడికి వెళ్ళి ఆర్గాన్ అంతా కూడా తుడుచుకుని పాటలు వీళ్ళు వేరే మ్యూజిక్ వేరే ఇన్స్ట్రుమెంట్తో స్టార్ట్ చేస్తే మరలా ఆయన దానిని అలా వాయించడం అనేటువంటిది చేసినాడు. వాయించడం చేసిన తర్వాత మరలా కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క చర్చిలో ఎలాంటి సౌండ్ ఎలాంటి మ్యూజిక్ వచ్చి చక్కగా ప్రజలెట్టేటి వారు చక్కగా పాటలు పాడినారు, మరలా అదే సౌండ్తో అందరూ కూడా హ్యాపీగా ఆయన వైపు చూసి అలాగున మ్యూజిక్తో ఆ పాటలతో దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఆ దినాన్న చేయగలిగినారు. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగారు, ఎవరండి మీరు ఏం చేస్తారంటే, దీనిని 50 సంవత్సరాల క్రితము నా చేతులతో నేనే దీనిని చేశాను, కాబట్టి నాకు తెలుసు దీంట్లో నుంచి మ్యూజిక్ని ఎలా పలికించాలో అనేటువంటిది నాకు తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినటువంటి ఈ యొక్క 37వ అధ్యాయంలో కూడా ఈ సిచ్యువేషను ఎవరిని సూచిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి యొక్క కండిషన్, ఇశ్రాయేలు గురించి మనకు తెలుసు. 12 గోత్రాలు, 10 గోత్రాలు అష్షూరీయులైనటువంటి వారు పట్టుకెళ్ళిపోయినారు. 2 గోత్రాలు యోధా గోత్రాలు, చివరి ఉన్నటువంటి మిగిలినటువంటి 2 గోత్రాలు వీళ్ళని నెబుకద్నెజరు వచ్చి బాబిలోనికి ఎక్సైల్గా తీసుకువెళ్ళిపోయాడు. బానిసలుగా వీళ్ళటి వెళ్ళిపోయినారు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు 10 గోత్రాలైనటువంటి వారు అష్షూరీయులైనటువంటి వారు వీరిని తీసుకువెళ్ళిపోయినారు. ఈ ప్రజల యొక్క కండిషన్ చూసినట్లయితే వారి కానటువంటి దేశంలో వాళ్ళు ఉంటున్నారు. బాబిలోన్లో యోధా ప్రజలైనటువంటి వారు ఈ 2 గోత్రాలైనటువంటి వారు ఉంటున్నారు. 10 గోత్రాలైనటువంటి వారు అష్షూరీయుల దేశంలోకి అవతల వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. వీళ్ళ యొక్క చెదిరిపోయినటువంటి వారిగా, విరిగిపోయినటువంటి వారిగా, ఆత్మానుసారముగా దేవునికి దూరస్తులైనటువంటి వారిగా వారి యొక్క సిచ్యువేషన్ను ఆ రీతిగా వారికి కనపడుతుంది. వాళ్ళు విడిపోయిన తర్వాత వారికి దేవుడిని ఆరాధించడానికి వారికి ఆలయం అనేటువంటిది లేదు. ముఖ్యంగా ఇశ్రాయేలు పెట్టేటువంటి వారు చూడండి, ఈ దినం ఆ యొక్క ఆలయము గురించి ఎంత ప్రపంచం అంతా కాన్సన్ట్రేషను దాని మీద ఉంది. ప్రపంచం అంతటికి కూడా విపత్తులు కానీ భయంకరమైన యుద్ధాలు జరగబోవటానికి కారణము ఈ యొక్క టెంపుల్ అనేటువంటిది, భవిష్యత్తులో వచ్చేటువంటిది. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ఆలయానికి వారు గనక వర్షిప్కి ఆరాధనకి వాళ్ళు వెళ్ళపోయినట్లయితే, దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళకపోయినట్లయితే వారికి ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే దేవుడు లేటట్టు వారుగానే వాళ్ళు అలాగనే ఉండిపోయేటట్టు వారికి ఉంటారు. అయితే దేవుడు ఇశ్రాయేలు పెట్టేటి వారి గురించి యెహెజ్కేలుతో ఈ రీతిగా చెప్తున్నాడు. ఆత్మానుసారం ఆత్మవశుడై యెహెజ్కేలుని దేవుడు ఒక లోయలోకి అక్కడ తీసుకువెళ్ళాడు. ఏం కనపడుతుంది అక్కడ? ఎండినటువంటి ఎముకలు. ఆ యొక్క వ్యాలీలో, ఆ యొక్క లోయలో కనపడేటువంటిది ఏం కనపడుతుంది? ఎండిపోయినటువంటి ఎముకలు. ప్రిమిటి వల్లారా, కేవలం అవి ఎలాగున్నాయి? దాని గురించి ఏముంది? కేవలము ఎండిపోయిన డ్రై బోన్స్, ఎండిపోయినటువంటి సిచ్యువేషన్. ఎక్కడైతే దేవుడు లేడో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం లేకపోతే దేవుని యొక్క సన్నిధి ఉండదు, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి లేకపోయినట్లయితే ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క ప్లేస్ కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ దేశాలు కానీ ఎండిపోయినటువంటి వారుగానే అయిపోతారు. ఆత్మానుసారముగా వాళ్ళు చచ్చినటువంటి వారుగానే.
దేవుని యొక్క వాక్యం లేకపోయినట్లయితే, దేవుని యొక్క సన్నిధి లేకపోయినట్లయితే, దేవునికి దూరస్తులైనట్లయితే ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క దేశం యొక్క సిచ్యువేషన్, కండిషన్ ఏంటంటే ఎండిపోయినటువంటి ఎముకలే. దేవుని యొక్క ఆత్మ లేకపోయినట్లయితే దేవుడు ఏం చేసినాడు? ఆదామును చేసిన తర్వాత ఏం చేశాడు? జీవాత్మను అలాగునైనా ఊదినాడు. అప్పుడు నరుడు జీవాత్మాయను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మ లేకపోయినట్లయితే ఇక్కడ మనం చూసేటువంటి ఈ యొక్క వ్యాలీలో, ఈ యొక్క లోయలో మనం ఏం చూస్తున్నామంటే జబ్బుపడినటువంటి వ్యక్తులు లేరు అక్కడ, లేదంటే అక్కడ నిద్రపోయేటట్టు వారు లేరు, లేదంటే వేరే పనిలో ఉండేటట్టు వారు అక్కడ కనపడతల్లా. జీవము లేనటువంటి రీతిలో అక్కడ ఎండిపోయినటువంటి ఎముకలు అక్కడ కనపడుతున్నాయి. వాటిలో జీవం లేదు, వాటిలో బలం అనేటువంటిది లేదు, వాటిలో నరం అనేటువంటిది లేదు, వాటికి నిరీక్షణ అనేటువంటిది లేదు. ఇశ్రాయేలుడి యొక్క కండిషన్ కూడా సేమ్ అలాగునే కనపడుతుంది. ప్రియమైన వారా, మన జీవితంలో కూడా ఆత్మానుసారముగా దేవుని సన్నిధించి మనం దూరస్తులవుతూ, ఆత్మానుసారముగా దేవుని యొక్క ఆత్మను మనం కోల్పోయినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి మనం విలువ ఇవ్వనట్లయితే మన జీవితంలో కూడా, మన పరిస్థితి కూడా చాలాసార్లు ఇదే సిచ్యువేషన్లో మనము ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో ఆత్మలో జీవము లేనటువంటి వారుగా, చచ్చినటువంటి వారుగా, బలహీనులుగా, ప్రార్థన అనేటువంటిది ఉండదు మనకి. నా పరిస్థితి ఇంతేనా, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన అనేటువంటిది రావట్లా, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను, వాక్యం వెళ్ళలేకపోతున్నాను, చర్చికి వెళ్ళలేకపోతున్నాను, పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ చిక్కుల్లో నేను పడిపోయినాను, నన్ను విడిపించేటువంటిది ఎవరో? చాలాసార్లు మన జీవితంలో ప్రియమైన వల్ల ఇలాంటి క్వశ్చన్స్ కలిగేటట్టు వారిగా, మారు మనిషి పొందాలనుకుంటున్నాను, మరలా దేవుని దగ్గరకు రావాలనుకుంటున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, బలహీనుడైపోయినాను, పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాను, ఆ చిక్కుల్లో నేను చిక్కబడిపోయినాను, ప్రార్థనాత్మ నాలో లేదు, నోరు తెరుస్తున్నాను కానీ ప్రార్థన అనేటువంటిది నాలో రావటం లేదు, పాప ఒప్పుకోని ఆత్మ నా మీద పనిచేయట్లా, ఆదివారం వస్తున్నా, వింటున్నా, వెళుతున్నా, మారు మనిషి మరలా పొందాలనుకుంటున్నాను, దినదినము పొందేటువంటి సిచ్యువేషన్లోకి రావాలనుకుంటున్నాను, నా పాపముల నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆత్మానుసారముగా అనేక సార్లు మనం ఎండిపోయినటువంటి ఎముకల వలె మనము ఉండిపోతాం. దేవుడు లేకపోయినట్లయితే, దేవుని ఆత్మ నీకు లేకపోయినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి నువ్వు విలువ ఇవ్వనట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో కప్పు దాచుకున్నట్లయితే మనం ఎండిపోయినటువంటి ఎముకల వలె మనము అయిపోతాం. ఆత్మానుసారముగా చచ్చినటువంటి స్థితిలో జీవము ఉండదు, ఎండిపోయినటువంటి ఎముకలలో నరాలు ఉండవు, రక్త ప్రసరణ అనేటువంటిది ఉండదు, వాడికి బలం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆత్మ లేకపోయినట్లయితే, వాక్యము లేకపోయినట్లయితే, ప్రార్థనా జీవితం లేకపోయినట్లయితే, పశ్చాత్తాప ఆత్మ లేకపోయినట్లయితే మనము కూడా, మన పరిస్థితి కూడా ఎండిపోయినటువంటి ఎముకల వలె మనము వండిపోస్తాం. ప్రియమైన వాళ్ళారా, భౌతికంగా కూడా చాలాసార్లు మన జీవితంలో ఈ సిచ్యువేషన్ కనపడుతూ ఉంటుంది. మనకు వచ్చేటువంటి, మన చేతులారా మనం చేసుకున్నటువంటి పరిస్థితులకు మన జీవితంలో చాలాసార్లు ఇలాగ అనుకుంటూ ఉంటాం. మన పరిస్థితి అలా ఉంటుంది చాలాసార్లు. ఆత్మానుసారముగానే కాదు, భౌతికంగా కూడా మనకున్నటువంటి, మన చేతులారా చేసినటువంటి విషయాలను బట్టి అనేకమైనటువంటి బాధల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ బాధల్లోంచి నన్ను ఎవరు బయటపడేస్తారు? ఈ విపత్తులోంచి ఎవరు నన్ను బయటపడేస్తారు? ఈ యొక్క అనారోగ్యం నుంచి నన్ను ఎవరు బయటపడేస్తారు? అనేకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళాను, అనేకమైనటువంటి డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాను, నాకు విడుదల అనేటువంటిది రావటం లేదు, నేను శక్తిని కోల్పోతున్నాను, బలహీనైపోతున్నాను, అనేకమైనటువంటి మెడిసిన్స్ వేసుకుంటున్నాను, నాలో ఆ యొక్క జీవం అనేటువంటిది రావటంలా, ఎంత తింటున్నా సరే నాలో బలహీనత అనేటువంటిది వచ్చేస్తుంది, ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో సంపాదిస్తున్నాను, నా పరిస్థితి అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ అప్పుల బాధల నుంచి నేను ఎవరు విడిపించేటువంటిది? కుటుంబం ఎన్నో సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది, కుటుంబంలో కావాలని చేసుకున్నాను ఆ అమ్మాయిని, బిడ్డలు కలిగినారు, కానీ మాలో సమాధానం లేదు, ఆనందం లేదు, భార్య వల్ల ఆనందం లేదు, అనుమానము, నా విషయంలో అనుమానం, ఆమెకి బిడ్డల విషయంలో సమాధానం అనేటువంటిది లేదు. ఈ పరిస్థితుల్లో ఇలాగ నేను కంటిన్యూ అవ్వాలా,
విచారం అనేటువంటిది, సమాధానం అనేటువంటిది ఉండదు, ఆనందం అనేటువంటిది ఉండదు. నేను ఎంత చెప్పినా సరే ప్రార్థన చేస్తున్నాను భార్య మారాలని, ఎంత చెప్పినా ఆమెలో మార్పు అనేటువంటిది ఉంటల్లా. నా భర్తకి ఎన్నో చెప్తున్నాను కానీ ఆయనలో మార్పు అనేటువంటిది లేదు. నా కుటుంబంలో ఆనందం లేదు, విచారమే, దుఃఖమే. మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నాను, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను. మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాను, మంచి భార్య కావాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ అన్ని మ్యారేజెస్, అన్ని మ్యాచెస్ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. నా జీవితం ఒంటరిదేనేక, నాకు తోడునేటువంటిది ఉండదా, నాకు బిడ్డలు కలగరా, నా పరిస్థితి ఇంతేనా, కష్టపడ్డాను, డిస్టింక్షన్లో ఉన్నాను, మంచి మార్కులతో కృతార్థురాలయ్యాను, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, నాకు జాబ్ రావటం లేదు, ఎన్ని ట్రయల్స్ చేసినా నా పరిస్థితి ఇంతేనే, మీకు నన్ను ఎవరు పట్టించుకోరేమో, నేను చనిపోయేటువంటి వాడుగా అయిపోతే మంచిదేమో, నేను చనిపోతే మంచిదేమో, నాకు అప్పుల్లో విషయాల నుంచి, ఆ బాధల్లో నుంచి ఆ యొక్క ఫోర్స్ వస్తుంది, కట్టలేకపోతున్నా. ఈ టైంలో నాకు ఇంతేనేమేక, నా వల్ల కాదు. మన ఒక వ్యక్తి ర్యాపిడో తోలుకుంటాడంట, ఆ వ్యక్తి స్తంభం ఎక్కేస్తున్నాడు. నా అప్పుల్లో ఎవడు పడతాడు, నాకు ఎవరు తీరుస్తాడు? ఇలా పోలీసులు కేసులు పెడతంటే, ఫైన్లు రాస్తుంటే నా పరిస్థితి ఏంటి? ఇంకా ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని ఈఎంఐలు కట్టాలి, నాకు ఇంతేనా? ఎంతో కష్టపడుతున్నాను, ఎగ్జామ్స్లో మార్కులు రావటంలా, ఫెయిల్యూర్ అయిపోతున్నాను, ఇంతేనా? ఎలాగ ఉండిపోవాలా? ప్రియమైనవారా, ఆత్మానుసారముగా అనేక సార్లు, ఫిజికల్గా, భౌతికంగా అనేక సార్లు ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, ఎండిపోయినటువంటి ఎముకనేనా అనేటువంటి రీతిలో మన జీవితంలో అనేక సార్లు ఈ బాధ అనేటువంటిది, వేదన అనేటువంటిది మన జీవితంలో మనం చూస్తాం. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని సన్నిధిలో కూర్చుంటాం, హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించాం. వేవరింగ్ స్పిరిట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఆరాధనకు వస్తాం, కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటాం, కానీ మార్పు అనేటువంటిది లేటువంటి వారుగానే మనము ఉంటాం. మారు మనసు అనేటువంటిది ఉండదు, వాక్యాన్ని రిసీవ్ చేసుకోం. ప్రియమైనవారా, వాక్యానికి లోబడం, మనసు ఎక్కడో కూర్చుంటాం, ఎక్కడో ఉంటుంది. అటెండెన్స్ కోసం దేవుని సన్నిధికి వచ్చేవారికి ఉంటాం. ప్రియమైనవారా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నట్లయితే నువ్వు ప్రార్థనా జీవితం నీకు ఉండదు, ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన అవసరం, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనా జీవితం సరి చేసుకోవడం అనేటువంటిది కావాలి. దేవుని సన్నిధిలో నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించేటటువంటి వారిగా, దేవుని కొరకైనటువంటి తృష్ణ, ఆశ లేనటువంటి వారుగా అయిపోతాం. కొన్ని సంవత్సరాలుగా ప్రభు సన్నిధికి వస్తున్నావు కానీ దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని రాజ్యాన్ని నేను కట్టాలి, ఆ ఆశ, తృష్ణ లేనటువంటి వారుగానే మనము ఉండిపోతాం. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితి, ఎండిపోయినటువంటి ఎముకల వల్లే మనము అయిపోతాం. ఆత్మానుసారముగా క్వశ్చన్స్, శరీరానుసారంగా, భౌతికంగా కూడా ఇంతేనా, మరణమే శరణ్యమేమో, చనిపోతే మంచిదేమో, ఈ బాధల నుంచి ఎలా వస్తాను నేను బయటికి, ఈ వేదనల నుంచి ఎలా నేను బయటకు వస్తాను, అనేక రీతులుగా ప్రియమైనవారా ఆ రీతిగా మనం అనుకున్నటువంటి దినాలు ఉన్నాయేమో. కానీ ఒకటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎహెజ్కేలును దేవుడు ఆ లోయలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటా మాట? ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రియమైనవారా, దేవుని యొక్క వాక్యము ఆ ఎండిపోయినటువంటి ఎముకలు లోయలోకి ఆత్మవశుడై అక్కడికి వెళ్ళినాడు. దేవుడు తీసుకువెళ్ళిన తర్వాత ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అంటే, నీకే తెలుసు ప్రభా అన్నాడు. ఎల్లో ప్రవచనం ఎత్తి ప్రవచనం చేయి. దేవుడు చెప్పినట్టు రీతిలోనే ప్రవచనము చేశాడు. అప్పుడు ఏమైంది? అక్కడ గడ 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 అనేటువంటి శబ్దము వచ్చింది. ఏమొచ్చింది? ప్రవచించుచుండగా గడగడమనేటువంటి ధ్వని పుట్టెను. ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి? ఒకదానితో ఒకటి కటకట కటకటక సౌండ్ అనేటువంటిది వచ్చేసేసి అన్నీ కూడా స్కెల్టన్గా అయిపోయినాయి. ఆ స్కెల్టన్స్ మీద ఏమొచ్చేసింది? నరములను, దాని మీద మాంసమును, దాని మీద చర్మమును అంతా కూడా కప్పబడింది. కానీ వాటిల్లో ఏమి కదలిక అనేటువంటిది లేదు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ లేకపోయినట్లయితే ప్రియమైనవారా పరిస్థితి లాగానే ఉంటుంది.
ఆయన ఊదినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. విన్నప్పుడు మనం సెటరైట్ చేసుకుని దేవుడు యొక్క ఆత్మ మనతో ఏదైతే చెబుతుందో దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వాలి. మనం వాక్యం విని వెళ్ళిపోతున్నట్లయితే మనము స్కెల్టన్స్గానే ఉండిపోతాం. వాక్యము లేదు, ఆ దేవునికి ఆత్మ మనలో పనిచేయదు, అప్పుడు మనం బోన్స్గా ఉండిపోతాం, డ్రై బోన్స్గా. ఎప్పుడైతే మనం వాక్యం వింటున్నామో ఆ వాక్యం విన్నప్పుడు మనలో గడగడ అనేటువంటి శబ్దము వస్తుంది. అవును నేను దోషిని, అవును నేను పాపిని, అవును నేను భక్తి చేయట్లేదు, అవును నేను ఉండాల్సినటువంటి రీతిలో నా భక్తి లేదు, ఆ శబ్దం అనేటువంటిది వస్తుంది. అప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు పాపి అనేటువంటిది అర్థం చేసినప్పుడు ఎస్ నేను పాపిని అనేటువంటిది ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకున్నప్పుడు జీవ ఆత్మ నీలో అది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తే వాక్యము విని దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి మనం. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద పని గడగమనేటువంటి శబ్దం ఒకటి వచ్చింది, ఒకదాంతో ఒకటి కలుసుకున్నాయి, అంత కూడా కప్పబడింది. చూడండి, చాలాసార్లు దినాల్లో ప్రిమేట్ వాళ్ళరా దేవుని ఆత్మ లేనటువంటి కుటుంబాలుగా అయిపోతున్నాయి. దేవుని యొక్క ఆత్మ లేదు. ఆరాధనకు వెళ్తున్నారా? ఆరాధనకు వెళ్తున్నారు. దేవుని సన్నిధికి వెళ్తున్నారా? వెళుతున్నారు. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు. హృదయ శుద్ధి చేసుకుంటున్నారా? అది లేదు. దేవుని ఆత్మకు చోటు ఇవ్వటం లేదు. అందుకనే మనము క్రైస్తవులు అనేటువంటి రీతిలో మనము ఉంటున్నాం. సో కాల్డ్ క్రైస్తవులు అంటే నామకే వాస్తే క్రైస్తవులుగా. క్రైస్తవ్యము, క్రిస్టియానిటీ అవన్నీ కాదు. ఆర్ యు ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ నాట్, దట్ ఈజ్ నీడెడ్. దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క ఆత్మ నీ మీద పనిచేస్తున్నప్పుడు ఎస్ నేను పాపినని గ్రహించి ఆ పాపముల నుంచి మనం బయటపడతామే దేవుని యొక్క ఆత్మ మన మీద పనిచేస్తున్నప్పుడు. రిపెంట్ అయ్యేటువంటి ఆత్మ, విరిగి నలిగినటువంటి హృదయము, పాపపు ఒప్పుకోలు ఆత్మ, దేవుని ఆత్మ చేత మనము అలాగున బ్రేక్ అయిపోతాం. వెరచు, వంచు, మరచు దేవుని ఆత్మ, దేవుని జీవాత్మ నా మీదకు రమ్ము, వెరచండి, మలచండి, నింపండి అని మనం ప్రార్థన చేయాలి. పాప ఒప్పుకోలు ఆత్మ రావాలి మనలో. నేను పాపిని, నా మాటలలో దోషం ఉంటుంది, నేను మాట్లాడేటువంటి దాంట్లో 10 మాటల్లో 2 మాటలు అబద్ధాలు ఉంటుంది, నాలో మోసం ఉంటుంది, టక్కర మాటలు మాట్లాడుతున్నాను, నాలో కక్ష అనేటువంటిది ఉంటుంది, ఓర్వలేటువంటి తనం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, నా పరిస్థితి ఇట్లాగుంది అని నీకు గ్రహింపు దేవుడు ఇచ్చినప్పుడు ఎస్ నేను దోషిని, నాలో అసూయ ఉన్నది, ఇక నుంచి నేను వారి మీద అసూయ పడతాం, నాకు ఇష్టం లేదు, ఇక నుంచి వారి విషయంలో ఓర్చుకోలేటువంటి తనం నా మీద పనిచేయటం నాకు ఇష్టం లేదు. వారి గురించి ప్రార్థన చేస్తాను, వారి విషయంలో వారితో స్నేహం చేస్తాను, వారి దగ్గరికి వెళతాను, నాకు ఇంకా శత్రులెట్టి వారు ఎవరు కూడా లేదు. ఇది మనకు ఒప్పుకోలు ఆత్మ పనిచేసినప్పుడు జరిగేటువంటిది. దేవుని యొక్క వాక్యము మన మీదకి వచ్చి విన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మగా మనం చోటిచ్చినప్పుడు ప్రేమిట్ల వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము అసలు చదువుతున్నామా? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పనిచేస్తున్నామా? మన హృదయంలో దాన్ని కాపాడుకుంటున్నామా? దాచుకుంటున్నామా? భద్రపరుచుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యము నీలోకి వచ్చినట్లయితే, దేవుని ఆత్మకి నీ చోటిచ్చినట్లయితే నీకు శక్తి అనేటువంటిది వస్తుంది, బలం అనేటువంటిది వస్తుంది, నీ యొక్క ఎముకలకు మూలుగులకు శక్తి అనేటువంటిది వస్తుంది. ప్రిమిట్ వల్లరా మన జీవితంలో కూడా, మన సిచ్యువేషన్స్లో కూడా హోప్లెస్గా కనపడినా సరే, పూర్తిగా ఇతను పనికిరాడండి, ఇతను అయిపోయింది, అనారోగ్యం, బ్రతకడు, అయిపోయింది, ఇతని పని ఇంతేక, లాస్ట్ మూమెంట్స్ అండి అనేటువంటి టైంలో కూడా దెర్ ఈజ్ హోప్ ఇన్ క్రైస్ట్. అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రిమిట్ వల్లరా మనము రిపెంట్ అయినట్లయితే, ఆ వ్యక్తి రిపెంట్ అవ్వాలి, దేవునికి ఆత్మకు చోటు ఇవ్వాలి, పశ్చాత్తాపడాలి, నేను పాపిని అని ఆ టైంలో అయినా సరే ఒప్పుకున్నట్లయితే, దేవుని ఆత్మకు చోటు ఇచ్చినట్లయితే, విరిగిన హృదయంతో కన్నీరు కార్చినట్లయితే, హిజ్కియా అలా ప్రార్థన చేసినాడు, గోడవైపు తిరిగాడు,
ప్రభువా అని ప్రార్థన చేసినాడు. నిజంగా అప్పటికే మారు మనసు పొందినాడు, దేవుని వైపు తిరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్కసారి తను దేవుని కొరకై చేసేటటువంటి వాటిల్ని నెమరు వేసుకుని దేవుని దగ్గర వాటిని చెప్పాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటుని అనుకూలముగా ఎట్లు జరిగించుతునో జ్ఞాపకము చేసుకునము. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా వెంటనే దేవుని యొక్క వాక్యము యెషయాకి వెళ్ళి, యెషయా వెళ్ళు, వెనక్కి వెళ్ళు. వచ్చి ఏం చెప్పాడు యెషయా? కన్నీళ్లు విడిచుడు చూచితిని, అంగీకరించున్నాను. నీకు నేను ఎంత ఆయుష్ ఇస్తున్నాను? 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు వేస్తున్నా. చూసారా? బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ స్పిరిట్, విరిగినటువంటి హృదయంతో కన్నీరు కార్చినప్పుడు హోప్ లేదన్నారు. హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఇతని పరిస్థితి ఇంతే. ఈ అప్పుల్లో నుంచి ఎలా వస్తాడురా? వీడికి అసలు ఎంత చదివినా సరిగ్గా ఇంగ్లీష్ రాదురా, వీడి ఇంటర్వ్యూస్ ఏం ఫేస్ చేస్తాడురా, వీడికి గ్యాప్ వచ్చిందిరా 6 సంవత్సరాలు, వీడికి ఇంకా జాబ్ రాదురా, వీడికి వివాహం కాదురేక, వయసు అయిపోయింది, ఇంకేం కడుతుంది, బిడ్డలు ఎలా కలుగుతారు? ప్రిమిట్ వలన నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఆత్మ మన మీద పనిచేసినప్పుడు, నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడు, అబ్రహాం యొక్క భార్య ఎంతకాలానికి గర్భం దాల్చింది? ఎన్ని సంవత్సరాలు ఆమెకి? అబ్రహాంకి ఎంత? 90 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అప్పుడు మనడు ఆల్మోస్ట్ అట్లాగన వచ్చినాడు. చూడండి, దేవునికి అసాధ్యము, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, మనం వాక్యానికి లోపడాలి. హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి దేవుడు మనల్ని హోప్ఫుల్ సిచ్యువేషన్లోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ ప్రవచనం ఎత్తినాడు, మాట్లాడినాడు, అంతే. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితము దేవునికి సన్నిధికి రావటం జరిగింది. చాలా కాలం నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నాడు. ఆ వ్యక్తి వెళుతున్నాడు, మారు మనసు లేదు, వెళుతున్నాడు. కొంతకాలం తర్వాత దేవుని వాక్యం పనిచేసింది, కొద్దిగా రిపెంట్ అయినాడు, మరలా మామూలు అయిపోయినాడు. కానీ అతను దేవుని సన్నిధి నుంచి పూర్తి దూరస్తుడైపోయినాడు, దేవుని సన్నిధి లేదు ఇక. అలాంటి తరుణంలో ఎవరో అతన్ని మా ఇంటి దగ్గర కాటేజ్ ప్రేయర్ ఉంది, రా అని పిలిచారంట. అక్కడ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఆ దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలు, ఇదే వాక్యాన్ని, ఎండిపోయిన ఎముకలు గురించినటువంటి వాక్యాన్ని అందించారు. అక్కడ గుంపు, చిన్న గుంపు 10 మంది. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిలో ప్రార్థన చేయండి అన్నారు. ఒక స్త్రీ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, నేను ఎండిపోయినటువంటి ఎముకను, నాకు జీవాన్ని ఎవరా ప్రభువా, నాకు శక్తిని ఎవరా, నాకు బలం ఎవరా, నీకు దూరస్తురాలు అయిపోయినాను, భక్తి లేదు నాకు, నీకు దూరస్తుడిని అయిపోయినాను, నాయన నన్ను మీరు దర్శించరా అనేటువంటి రీతిలో ఆ స్త్రీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆమెను దర్శించుతుండగా అదే దేవుని యొక్క ఆత్మ ఈ వ్యక్తిని కూడా దర్శించింది. ఆ వాక్యము విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్తున్నప్పుడు, ఎప్పుడు అయిపోద్దాం వెళ్ళిపోదాం అని చూసేటువంటి వ్యక్తి ఈ ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థనాత్మ, దేవుని ఆత్మ అతని మీద కూడా దర్శించినప్పుడు, అది వింటున్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని దర్శించింది. వెంటనే వెళ్ళిపోదానటువంటి వ్యక్తి అదే ప్లేస్లో మోకాళ్ళు వేసి, అవును ప్రభా, నేను ఎండిపోయినటువంటి ఎముకను, బలము లేదు, జీవము లేదు, నీ ఆత్మను కోల్పోయినాను, నీ సన్నిధి నుంచి దూరస్తునైపోయినాను. వాక్యము తెరిచి కొన్ని నెలలైపోయింది ప్రభా, వాక్యాన్ని చదివి కొన్ని నెలలైపోయింది, బైబిల్ తీసి కొన్ని నెలల క్రితం తీసినాను, దుమ్ము పట్టేసింది బైబిల్. ఈ సిచ్యువేషన్లో ఉన్నాను ప్రభా, నేను ఎండిపోయినటువంటి ఎముకను, నన్ను దర్శించరా. అదే టైంలో మోకాళ్ళతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ అతని మీద పడింది. ప్రిమిట్ వలన అతను కన్నీరు కార్చినప్పుడు, నన్ను మరలా బ్రతికింపరా, రివైవ్ చేయరా ప్రభా అని అతను ప్రార్థన చేసినప్పుడు, అతను ఎవరున్నారు ఇక్కడ, అటు ఇటు ఎవరి వైపు చూడాల, తన హృదయ స్థితిని 100% దేవుని సన్నిధిలో ఒప్పేసుకున్నాడు, కక్కేసుకున్నాడు. వెంటనే దేవుడు అతను దర్శించినాడు. ప్రిమిట్ వలన అతని జీవితంలో గొప్ప సమాధానం, మరలా దేవుని ఆత్మతో అతను నింపబడినటువంటి వాడుగా అతను ఉన్నాడు. ప్రిమిట్ వలన
దేవుని యొక్క ఆత్మకు చోటిచ్చినట్లయితే మన జీవితంలో ఇక్కడ జరిగినటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఏం జరిగింది ఇక్కడ? వాక్యాన్ని చెప్పినాడు, ప్రవచనాన్ని చేసినాడు. అక్కడ మనం చూస్తున్నాం ఆ ప్రవచనానికి ఎంతమంది అయిపోయినారు? మహాసైన్యం అక్కడి నుంచి బయటికి కనపడుతుంది. మహాసైన్యం చదవండి అక్కడ. ఆయన నాకు ఆజ్ఞాపించండి ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా లేచి. దేవుని యొక్క వాక్యానికి లోబడినట్లయితే, ఆత్మకు చోటిచ్చినట్లయితే మన జీవితంలో ఉజ్జీవం అనేటువంటిది, చనిపోయినటువంటి బ్రోకెన్ అయినటువంటి, సత్తువు లేనటువంటి, బలము లేనటువంటి, ప్రార్థనాత్మ లేనటువంటి మనము మరలా రివైవ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఎండిపోయినటువంటి ఎముకలు గొప్ప సైన్యముగా అక్కడ తన ప్రజలకు ఇచ్చినటువంటి ప్రిమిట్ వల్ల వారిని మరలా దేశంలోకి ఆయన రప్పిస్తానని చెప్పినాడు. ఎండిపోయినటువంటి ఎముకలు ఆ రివైవ్ అవ్వడం అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నాం. వీరు ఇశ్రాయేలు ప్రజలు వారు, మా పరిస్థితి ఇంతే, మేము అక్కడికి వెళ్ళిపోయినాం, మా దేవుని దగ్గర రాలేకపోతున్నాం, దేవుని సన్నిధికి లేదు, ఆలయం లేదు, ఎండిపోయినాం అనేటువంటి రీతిలో 10 గోత్రాలు 2 గోత్రాలు అనుకున్నటువంటి తరుణంలో దేవుడు వారితో మాట్లాడేటువంటి మాటలు ఈ రీతిగా దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ ఇశ్రాయేలు పెట్టేటి వారు ఇలాగ అనుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని రోజుల క్రితం, ఈ దినము కూడా నువ్వు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావేమో నాకు తెలియదు. ఈ తరుణంలో నువ్వు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడేటువంటిది ఏంటంటే, నేను మాట్లాడుతుండగా నా ఆత్మకు నువ్వు చోటివ్వు, నీ పాపములను ఒప్పుకో, నా ఆత్మను నీ మీద నేను క్రొమ్మరుస్తాను, నిన్ను మరలా నేను రివైవ్ చేస్తాను, నేను మరలా రివైవ్ చేస్తాను. ప్రిమేట్ వల్ల చాలాసార్లు భక్తి ఏంటంటే మనము కొన్ని పాపాలు మన జీవితంలో దాచుకునే వారికి ఉంటాం. పూర్తిగా కక్కం, మనం పూర్తి విడుదల అనేటువంటిది రాదు. అందుకనే రేపొద్దున్న భక్తి చేస్తాను అనుకోవచ్చు, కానీ యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్, నీలో నువ్వు పాపమును కనుక దాచుకున్నట్లయితే రేపు ర్యాప్చర్ వచ్చినప్పుడు నువ్వు వదిలిపెట్టబడినటువంటి వాడవుగా నువ్వు, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఒక అబద్ధమైనా సరే నిన్ను లాగేస్తుంది. మోషే మాట్లాడేటువంటిది అదే. దేవుడు చెప్పినాడు మోషేతో, మాట్లాడు. మోషే వెళ్ళి కర్రతో కొండను కొట్టినాడు. దట్స్ ఇట్. he did not enter into the పాలు తేలు ప్రవహించేటువంటి దేశాల్లోకి మోషే ఎంటర్ అవటం అనేటువంటిది ఒక చిన్న దోషం చాలా మనం లాగేయటానికి. కాబట్టి ఉదయ కాలశంలో ప్రిమేట్ వల్లరా దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడినట్లయితే, నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నీలో విరిగిన హృదయం పనిచేయాలి, ఆత్మ పనిచేయాలి. పనిచేస్తున్నప్పుడు నీలో పాప ఒప్పుకోలు ఆత్మ వస్తుంది. నీ సిచ్యువేషన్ నీకు తెలుపుతున్నప్పుడు, నీ దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి వాడుకున్నప్పుడు, నీ సిచ్యువేషన్ ఇదని నువ్వు తెలిసినప్పుడు, నువ్వు ఏ పాపములో ఉన్నావు, ఏ అవిధేయుడుగా ఉన్నావు నీకు తెలుసు. అది దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నీలో గొప్ప ఉద్యమం అనేటువంటి దేవుడు నీకు ఇస్తాడు. గొప్ప ఉద్యమం ఇస్తాడు. జీవాన్ని మరలా నీలో అలాగున ఇస్తాడు. ఎండిపోయినటువంటి ఎక్కడ డ్రై ల్యాండ్ ఉన్నటువంటి దాంట్లో ప్రవాహ జలాలను ఆయన, హాగర్ ఉన్నటువంటి ప్లేస్ అక్కడ జలాలు ఉన్నాయా? ఏమీ లేదు. అక్కడ దేవుడు ఏం చేసినాడు? అక్కడ గొప్ప నీటి ఓటను ఇచ్చినాడు. ప్రిమిట్ వల్ల దేవుడు చేయగలడు. ఆయన చేసేటువంటి దేవుడు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు రిపెంట్ అవ్వాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు కనుక పై రీతిలో భక్తి చేస్తున్నట్టయితే దానిలో ఉపయోగము. ఇశ్రాయేలు విషయంలో దేవుడు చెప్తున్నాడు, ఈ జనులు నా జనులు, నేను వీరిని ఇలా వదిలేయలేను. ఇదే కలశంలో కూడా దేవుడు మనతో చెప్పేటువంటిది అదే. నీవు ఎండిపోయినటువంటి ఎముకలే ఉండటం నాకు ఇష్టం లేదు, ఇలాగున బలహీనుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, నీ బాధల్లో నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు, నీ అప్పుల బాధల్లో ఉండటం ఇష్టం లేదు, నా వల్ల కాదులే మరణమే శరణ్యము అనేటువంటి రీతిలో ఉండటం నాకు ఇష్టం లేదు. నేను మరలా ఈ బిడలేటి వారిని వారి దేశంలోకి నేను మరలా వారిని తీసుకొస్తాను, రివైవ్ చేస్తాను అంటున్నాడు దేవుడు. నీలో ఉజ్జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. మహాసైన్యం వలె అక్కడ వాళ్ళు ఎండిపోయిన లెగిపోయిన అనేటువంటిది, లెగవడం అనేటువంటి దాన్ని, హెజ్గల్ చోటు అనేటువంటి దాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ. ప్రిమిట్ వల్లరా కొన్నిసార్లు మన జీవితంలో చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినకుండా
శ్రద్ధగా గ్రహించకుండా ఆ మాటలకు ఎవరి గురించే చెబుతున్నారులే, నా గురించి కాదు అనుకున్నట్లయితే, లేదంటే ఎన్నోసార్లు వింటున్నాను లేది, పర్వాలేదులే, లోకంలో ఎవరు తప్పు చేయింది, క్రైస్తవులు కూడా చేస్తున్నారు కదా, ఆ పెద్ద వ్యక్తి కూడా చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తి కూడా చేస్తున్నాడు కదా, వాళ్ళని చూసి నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నీ భక్తిలో సవిసారం లేకుండా నువ్వు ఉన్నట్లయితే, ప్రిమేట్ వాళ్ళరా నీ పరిస్థితి అలాగున్నట్లయితే, ఈ ఉదయ కాలశంలో దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, దేవుని వైపు నువ్వు తిరుగు. ఆయన తట్టు చూసినట్లయితే ఆయన నిన్ను బలపరుస్తారు. ఆయన వైపు చూడాలి. మనం చాలాసార్లు మనం చేసేటువంటిది ఏంటంటే, నామినల్ భక్తి చేసేటట్టు వారికి ఉంటున్నాం. పాపము వాళ్ళు ఏమనుకుంటారో, ఈ వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి రీతిలో పశ్చాత్తాపడటం లేదు మన జీవితాల్లో. ఒప్పుకోవడం అనేటువంటిది ఉంటల్లా. దేవుడు మాట్లాడినప్పుడు మనం ఒప్పుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఒక ఆఫ్రికా దేశంలో ఒక చిన్న కాటేజ్ ప్రేయర్ లాగా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు లాగా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అందించేవారంట. అయితే వారు చాలా కాలంగా ఆయన వెళుతున్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా గ్యాదర్ అవ్వట్లేదు. పూర్తిగా వాళ్ళు దేవునికి దూరస్తులైనటువంటి వారుగా కనపడుతున్నారు. ఈ టైంలో ఒకసారి క్రిస్మస్ టైంలో ఆయన అక్కడికి వెళ్ళి, క్రిస్మస్గా దయచేసి రండి, మనందరం కూడా క్రిస్మస్ దినాన్ని కలుద్దాం అని ఒక ఈవినింగు నేను వస్తాను, మీరు అందరు రండి అని అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పారు. ఒకరోజు ముందుగానే వెళ్ళి వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేశారట. గ్యాదర్ చేసి వారందరికీ మనం చక్కగా తర్వాత భోజనం చేద్దాం అని, దానికి ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక క్యాంప్ ఫైర్ పెట్టుకుందాం, క్యాంప్ ఫైర్ పెడదాం. చక్కగా క్రిస్మస్ ఈవినింగ్ కదా, అందరం నిలబడి చక్కగా అట్లా పాటలు పాడుకుందామని క్యాంప్ ఫైర్కి ఆయనే ప్లాన్ చేసి నిప్పలకిచ్చి అందరినీ జాయిన్ చేశారు. క్యాంప్ ఫైర్ అనేప్పటికీ అందరూ వచ్చారు, అందరు చుట్టూతో జాయిన్ అయ్యారు. చక్కగా మంట మండుతూ ఉంది. అందరూ కూడా పాటలు ఏదో పాడుతూ ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు చూస్తుండగానే ఈ పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిప్పుల్లో ఉన్నటువంటి ఒక నిప్పుని పట్టకారతో తీసి ఇంత ముక్కని దాన్ని తీసి ఆ యొక్క క్యాంప్ ఫైర్ నుంచి వాళ్ళు చూస్తుండగానే దాన్ని తీసుకెళ్ళి అలా దూరంగా పెట్టారు. అందరూ కూడా ఏంటి పాస్టర్ గారు ఎలా చేస్తారు అనుకుంటున్నారు, కానీ పాటలు పాడుతూనే ఉన్నారు. కాసేపు అయిన తర్వాత ఈయన పద్దాకట్టు చూస్తూ ఉన్నాడు, అది ఎలాగుంది అని చూస్తుంటే, ఈయన చూస్తుంటే వాళ్ళు కూడా చూస్తున్నారు. కాసేపటికి అదేమైంది, ఎర్రగుండేటువంటి బొగ్గుగా నల్లగా పడిపోయింది. ఇంతకుముందు బాగా వేడుకున్నటువంటిది అవతలకి వెళ్ళేపాటికి చల్లబడింది. మరలా వాళ్ళు చూస్తుండగానే ఆ బొగ్గును తీసి మరలా ఆ క్యాంప్ ఫైర్ దగ్గర అలా పెట్టారు. దాని దగ్గరికి ఆ నొప్పుల్లోకి వచ్చేపాటికి వెంటనే ఆ నల్లటి బొగ్గు వెంటనేది ఎర్రబడిపోయి మరలా వెలుగు, మరలా శక్తి, అంటే మరలా వేడి అనేటువంటిది అక్కడి నుంచి రావటం చేసింది. ఇదంతా చూస్తున్నటువంటి వారితో ఆ యొక్క దేవుని సేవకుడు చెప్పింది, ఇది మీ కండిషన్, మీరు బొగ్గు వలె ఉన్నారు. అప్పటి వరకు మీరు చేయవలసినటువంటిది ఏంటంటే, నేను మరలా తెచ్చిదాన్ని ఈ క్యాంప్ ఫైర్ దాంట్లో నేను ఈ మంటలో దాన్ని వేసినప్పుడు ఎలాంటి వెలుగు వచ్చింది, ఎలాంటి వేడి వచ్చింది, ఎలాంటి ఆ యొక్క రెడ్డిష్ కలర్ అనేటువంటిది అందుట్లో వచ్చింది. దేవునికి దూరస్తులైనట్లయితే, దేవుని యొక్క వాక్యానికి దూరస్తులైనట్లయితే, దేవుని యొక్క సన్నిధికి దూరస్తులైనట్లయితే, దేవుని యొక్క ఆత్మకు చోటు ఇవ్వకపోయినట్లయితే, ప్రిమేట్ వాళ్ళరా మీరు బొగ్గు వలె మీరు అయిపోతారు. కాబట్టి మీరు మరలా రివైవ్ అవ్వాలి అని చెప్పినప్పుడు, ఎస్, మేము బొగ్గుల వలె మేము అయిపోయినాం. మాలో జీవము లేదు, మాలో వేడి అనేటువంటిది లేదు, మాలో వెలుగు లేదు. ఎస్, దేవునికి దూరస్తులు అయిపోయాం. అవునండి పాస్టర్ గారు, దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. ఆ క్యాంప్ ఫైర్ అక్కడ జరుగుతూనే ఉంది, మంట మండుతూనే ఉంది. ఎక్కడ వారు అక్కడే మోకాళ్ళు వేసేసినారు. అవును, మేము జీవము లేనటువంటి వారికి అయిపోయినాం. అవును, మేము ఎండిపోయినటువంటి ఎముకల వల్ల అయిపోయినాం. మాలో బలము లేదు, మాలో శక్తి లేదు, దేవుని ఆత్మ మాలో లేదు, దేవుని కార్యాలు జరగట్లా, పాప పశ్చాత్తాప ఆత్మ మాలో లేదు, ప్రార్థనాత్మ లేదు. మా గృహాల్లో బైబిల్ తెరిచి నెలలైపోయింది, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వచ్చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగానే వారి మీద దేవుని ఆత్మ బలముగా
పనిచేసింది. అంతే, ఆ రిపెంటెన్స్ వచ్చినప్పుడు అందరూ కూడా పశ్చాత్తాపడి వారి యొక్క అవధేతులు, వారి యొక్క బలహీనతలు, ఆ గుంపు అంతా కూడా దేవుని వైపు తిరిగినటువంటి వారిగా, మరలా రివైవ్ అనేటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యములో, ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు పెట్టేటువంటి వారు దేవునికి దూరస్తులైపోయినారు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ యొక్క ప్రాఫెసీ ఇది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాఫెసీ ఇది. 10 గోత్రాలు వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, 2 గోత్రాలు వేరే ప్లేస్కి వెళ్ళిపోయినారు. దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, వారిని మరలా నేను రీగ్యాదర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి వారానికి ఒకటి, ప్రతి 10 రోజులకు ఒకటి వేరే వేరే దేశాల నుంచి యూదులు అనేటువంటి వారు మరలా తిరిగి ఇశ్రాయేలు దేశానికి వస్తున్నారు. యూదులందరూ కూడా, ప్రపంచంలో వారు అందరూ కూడా అనేక మంది వెనక్కి తిరిగి ఆ దేశానికి వాళ్ళు మరలా వచ్చేస్తారు. యూదులు అనేటువంటి వారికి అక్కడ గోత్రాలు లేవిది 12 గోత్రాల వాళ్ళ కాదా అనేటువంటిది మాత్రమే, 12 గోత్రాల వాళ్ళ కాదా, ఇశ్రాయేలే కాదా అనేటువంటిది ఒకటే DNA టెస్ట్. అదే జరుగుతుంది. కానీ వీళ్ళు వేరే వాళ్ళ వీళ్ళు అనేటువంటిది ఎక్కడ కూడా దేవుడు చెప్పినారు, ఈ 12 గోత్రాలను వెనక్కి నేను మరలా గ్యాదర్ చేస్తాను. మీరు చూసినట్లయితే కింద ప్యాసేజ్లో మనం చూస్తాం, మీరు 23వ వచనం, వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజును నియమించేదను. చూడండి, దేవుడు చెప్పినటువంటి రీతిలో ఆ ప్రవచనము ఒక నెరవేర్పు ఈ దినాల్లో అది జరుగుతుంది. ప్రియమైన 2 రాజ్యాలు ఉండవిక, స్పిరిచువల్గా రిస్టోరేషన్ కూడా జరుగుతుంది. వారికి నేను దేవుడిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు. దేవుడే వారిని రూల్ చేయబోతున్నాడు. కమింగ్ డేస్లో యేసయ్యే వారిని రూల్ చేయబోతున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా యోధే కాల్సిలో నువ్వు బొగ్గు వలె ఉన్నావేమో, వెనక్కి జారిపోయే సిచ్యువేషన్లో ఉన్నావేమో, నువ్వు కూడా కేక వేసినట్లయితే నీ పాపంలో నువ్వు చిక్కబడి, నీ బలహీనతలను చిక్కబడి, నువ్వు కవర్ చేసుకునేటువంటి రీతిలో వేషధారిగా, మార్పులేటువంటి వాడిగా, మార్పులేటువంటి దానిగా కవర్ చేసుకునేటువంటి రీతిలో ఉన్నట్లయితే నీవు కూడా, ప్రభా నేను మరలా వస్తాను ప్రభా, నన్ను ఉజ్జీవింపచేయండి ప్రభా, నేను అనేక మందికి ఉజ్జీవాన్ని ఇవ్వాలి ప్రభా, నన్ను ఉజ్జీవింపచేయండి. అక్క బొగ్గు వచ్చింది చూడండి, ఎలాగున్నది మరలా మండింది. దాన్ని తీసుకువెళ్ళి ఇంకో చోటకి వెళ్తే ఆ ప్లేస్ అంతా ఏమైపోద్ది, మరలా మంట అనేటువంటిది వచ్చేస్తుంది. రివైవల్ అనేటువంటిది రావాలి. 1940s ఇంగ్లాండ్ దేశంలో ఓఆర్ఆర్ అనేటువంటి ఆయన బైబిల్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారంట. ఆ బైబిల్ ప్రొఫెసరు ఒక రోజున వాళ్ళ థియలాజికల్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెంట్ ప్లేస్కి వీళ్ళని తీసుకెళ్ళాలి, నేను గుర్తుండేటువంటి రీతిలో ఆత్మలో వాళ్ళు ఎదగటానికి ఉపయోగపడేటువంటి ప్లేస్ అక్కడికి తీసుకువెళ్ళాలని ఓఆర్ఆర్ అనేటువంటి ప్రొఫెసర్ అనుకున్నారు. ఆ టైంలో ఈయన ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి చార్లెస్ స్పర్జన్ ఇంటికి ఈ యొక్క గుంపును తీసుకువెళ్ళారంట. అక్కడ గుంపును తీసుకువెళ్ళి చార్లెస్ స్పర్జన్ ఆ దేశాల్లో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినారు, మంచి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇంగ్లాండ్ దేశం అంతా కూడా కదిలిపోయింది. ఆ ఉద్యమం అక్కడే ఆగల, వేరే ప్రాంతాల్లో కూడా అది మంటలా వ్యాప్తి చెందింది. అంత గొప్ప ఉద్యమం తీసుకొచ్చేటువంటి దానికి కారణమైనటువంటి ఏం చేసినాడు ఈ మిషనరీ అనేటువంటి రీతిలో అక్కడ చూద్దామని చెప్పి వీళ్ళంతా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఇల్లు అంతా దర్శించినారంట. ఆ ప్లేస్ అంతా చూశారు, ఆయన యొక్క కిచెన్ చూశారు, హాల్ చూశారు, ఆయన స్టడీ రూమ్ చూశారు. అంతా చూసిన తర్వాత అందరు కలిసి అలాగున పైకి నడుచుకుంటా ప్రొఫెసర్ తీసుకెళ్ళాడంట. పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గెస్ట్ రూమ్ లాగా ఉంటుంది, అక్కడ చూపించినాడు. దాని తర్వాత ఒక బెడ్రూమ్ ఉందంట, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళారు. ఆయన బెడ్ ఇదేనా అని అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అలా చేయి పట్టుకున్నారు. దాని దగ్గర అలా కాసేపు అలా టచ్ చేశారు. అందరూ కూడా అలా వస్తూ ఉన్నారు. అందుట్లో ఒక వ్యక్తి, ఒక కుర్రాడు స్టూడెంటు అలా చూస్తూ ఇలాంటి కార్పెట్ ఉందంట ఆ బెడ్రూమ్లో పక్కన, మంచం పక్కన. ఆ బెడ్రూమ్లో పక్కన మంచం పక్కన ఉన్నటువంటి కార్పెట్ దగ్గర 2 మచ్చలు కనపడుతున్నాయంట, 2 స్పాట్స్. అప్పుడు ఓఆర్ అనేటువంటి ఆయన ప్రొఫెసర్ని అడిగాడు, ఏంటండి ఇవి 2 మచ్చలు ఉన్నాయి, అంతా చూస్తే చాలా క్లీన్గా ఉంది, ఇక్కడ ఈ మచ్చలు ఏంటి అన్నాడంట. అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే, ప్రతి దినము గంటల కొలది చార్లెస్ స్పర్జన్ ఇక్కడ మోకాళ్ళతో ప్రార్థన చేసేటట్టు వాడు.
ఆయన జీవితంలో అంత రివైవల్ రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మోకాళ్ళ జీవితం అని దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ కూడా అలాగ వెళ్ళిపోయారంట. అందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఎక్కేశారు బస్సులోకి వెళదామనే టైంలో ఒక సీటు ఖాళీ కనపడుతుందంట. అప్పుడు ఈ ప్రొఫెసర్ గారు అటు ఇటు చూసి ఒకడు మిస్ అయ్యాడా, ఎక్కడున్నాడో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారంట. ఆ ఇంట్లో కిచెన్లో చూశాడు, లేడు. హాల్లో చూశాడు, లేడు. గెస్ట్ రూమ్లో చూశాడు, లేడు. ఈయన బెడ్రూమ్లోకి వెళ్ళేపాటికి ఆ యొక్క మంచం పక్కన భుజం కనపడుతుందంట, తల్ల కనపడుతుందంట, వాయిస్ వింటున్నాడంట. చార్లెస్ స్పర్జన్ టైంలో ఎలాంటి రివైవల్ ఇచ్చారో నా జీవితంలో కూడా అలాంటి రివైవల్ ఎవరా, నన్ను అలా మీరు మార్చరా, నన్ను అలాగ రివైవల్ రావటానికి నన్ను కారణుడుగా నన్ను చేయరా, అలాంటి ప్రార్థనాత్మను నాకు దయచేయరా అని కన్నీటితో దుఃఖపడుతూ నన్ను మరలా నీ ఆత్మతో నింపరా, నన్ను అలాంటి వ్యక్తిగా నన్ను లేపరా అనేటువంటి మాటలు, అలాంటి ప్రార్థన వింటూ వింటూ దగ్గరికి వెళ్ళి చూశాడంట. అతను ఆపట్ల. అప్పుడు భుజం మీద చేయేస్తే అలా చూసినప్పుడు చేయి పట్టుకుని లేపి అతనితో పాటు వెనక్కి బస్సులోకి తీసుకొచ్చారంట. ఆయనతో పాటు వచ్చేటట్టు ఎవరంటే డాక్టర్ బిల్లీ గ్రాహం. చార్లెస్ స్పర్జన్ టైంలో ఎలాంటి రివైవల్ వచ్చిందో, చార్లెస్ స్పర్జన్ టైంలో ఎలాంటి గొప్ప ఉద్యమం వచ్చిందో, బిల్లీ గ్రాహం గారు కూడా ప్రపంచంలో అన్ని దేశంలో కూడా గొప్ప ఉద్యమం రావడానికి ఆయన కూడా గొప్ప కారకుడుగా అయిపోయినాడు. ఎండిపోయినటువంటి ఎముకలకు సత్తువునిస్తాడు దేవుడు. ఎండిపోయినటువంటి ఎముకలు బలమైనటువంటి వారికి బలవంతులుగా దేవుడు చేస్తాడు. ప్రార్థనా జీవితం కోల్పోయేటటువంటి వారికి మరలా రివైవ్ చేస్తాడు. దేవుని ఆత్మను కోల్పోయేటటువంటి వారికి మరలా దేవుని ఆత్మతో ఆయన నింపుతాడు. ఫిజికల్గా నీకున్న కండిషన్స్లో దేవునికి వ్యతిరేకంగా ఉండి నీ అప్పుల బాధల్లో, నీ ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో దేవునికి దూరస్తుడై నీ మీద నీవు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు బట్టి, భౌతికమైనటువంటి లాస్ను బట్టి, అనారోగ్యాల బట్టి, మరొకటి జాబ్ కోల్పోయే సిచ్యువేషన్ కానీ, వివాహాలు జరగలేని సిచ్యువేషన్లో కోల్పోతున్నటువంటి రీతిలో ఆ బాధ దుఃఖముతో ఉండేటువంటి నిన్ను అలాగున్న దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. మరలా నేను రివైవ్ చేస్తాడు. నీ నుంచి నువ్వు కనుక లోపడినట్లయితే నీ ద్వారా అనేక మందిని దేవుడు రివైవ్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? నువ్వు కూడా అడుగుతావా ప్రభుని, నేను కూడా ఎండిపోయినాను ప్రభా, నన్ను కూడా మీరు దర్శించినా ప్రభా, నేను పూర్తిగా నలిగిపోయినాను ప్రభా, నా జీవితంలో నీ శక్తిని కోల్పోయినాను ప్రభా, ప్రార్థనాత్మ లేదు ప్రభా, వాక్య ధ్యానం లేదు ప్రభా, మీ సన్నిధి అంటే నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభా, నీకు దూరస్తుని అయిపోయాను ప్రభా. దేవా, నన్ను మీరు దర్శించిరా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఒకసారి మనందరం కూడా పైకి తిరుగుదాం. మన ముఖాలను, మన కాత్తును దేవుని వైపు చూపి ఆయన వైపు తిరిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను మరలా దర్శించురా ప్రభా, జారిపోయినాను ప్రభా, జీవము లేదు పోయింది ప్రభా, రావాలనుకుంటున్నాను, బ్రతకాలనుకుంటున్నాను, ఎండిపోయిన స్థితిలో కనపడుతున్నాను, పై రీతిలో భక్తి చేస్తున్నాను, అంతరంగంలో శూన్యత ఉంది ప్రభా, నాయన నన్ను మీరు దర్శించురా. ప్రియ ప్రభా, ఆత్మలో చల్లారిపోయినాను, పాపలోంచి బయటికి రాలేకపోతున్నాను. దేవ, నన్ను మీరు విడిపించిరా. దేవ, మరణమే శరణ్యం అనుకుంటున్నాను, నన్ను మీరు బ్రతికించరా, నాకు జీవం ఇవ్వరా. ఒకసారి ప్రియమేటి వాళ్ళారా, ఎవరైతే దేవుని ఆత్మతో నేను నింపబడాలి, దేవుని బిడ్డగా నేను ఉండాలి, నా జీవితంలో గొప్ప ఉద్యోగం రావాలి అని మీరు అనుకున్నట్టయితే దయచేసి ఒకసారి లేచి నిలబడి దేవుని సన్నిధిలో మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మీరు కూడా, మనము కూడా కేక వేసినట్లయితే మరొక బిల్లీ గ్రాహం వలె దేవుడు నిన్ను చేయటానికి సిద్ధమనుకున్నాడు. మరొక చార్లెస్ స్పర్జన్ వలె నిన్ను కూడా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అలాంటి బ్రతుకుతావా? దేవా, నేను జారిపోయినాను ప్రభా, నా అప్పుల బాధల్లో కూరుకుపోయినాను ప్రభా, నా హృదయంలో మనశ్శాంతి లేదు ప్రభా, నాయన నా కుటుంబంలో శాంతి లేదు, నా బిడ్డలు నా మాటలు వింటలేదు ప్రభా, నా భార్య నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు ప్రభా, మా కుటుంబంలో అలజడే, గొడవలే, ఎప్పుడు చూసినా తండ్రి తగాదాలు, పోట్లాట్లే. దేవాని ఆత్మను కోల్పోయినాం ప్రభా, చల్లారిపోయినాం ప్రభా. అంతకుముందు మంచి మారు మనసుతో ప్రభా నీ కొరకు బ్రతికినాను ప్రభా. కన్నీరు లేదు ప్రభా, విరిగిన హృదయం లేదు ప్రభా, పశ్చాత్తాప ఆత్మ నాలో లేదు ప్రభా.
దయచేసి నన్ను ఒక్కసారి రివైవ్ చేయరా, నన్ను ఒక్కసారి బలపరచరా. నేను వాక్యం విన్నప్పుడు ఏదో అనుకుంటున్నాను, తర్లా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి మామూలుగా ఉంటుంది ప్రభా, దయచేసి నన్ను దర్శించరా అని ఒక చిన్న ప్రార్థన దయచేసి ప్రిమేట్ వాళ్ళరా దేవుడు ఇచ్చేటువంటి తరుణంలో ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడు పక్కన వారు ఏమనుకుంటున్నారు అనేటువంటిది మీరు గమనించొద్దు. నీ ఆత్మలో నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ఈ దేశానికి అనేక మంది బిల్లి గ్రామాలు కావాలి, మన రాష్ట్రానికి అనేక మంది కావాలి. అలాంటి వారిలో నువ్వు అక్కడ వైభవం దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని ప్రణాళికలో నిన్ను నిలబెడటానికి నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు ఉద్యోగం చేసేటువంటి ప్లేస్లో అనేక మందిని మార్చాలని, నువ్వు చేసేటువంటి వ్యాపారం ద్వారా అనేక మందిని మార్చాలని దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు, నిన్ను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, ప్రిమేట్ వల్ల దేవుని తోటి తిరుగుదాం. నా వెనక మీ అందరూ కూడా దయచేసి ప్రార్థన చెప్పండి. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాపములో మేము జారిపోయినాం ప్రభా, పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభా. పాప ఒప్పుకోలు ఆత్మ నాలో లేదు ప్రభా. వేషధారిగా భక్తి చేస్తున్నాను ప్రభా, ఒప్పుకోవాలనుకుంటున్నాను, ఒప్పుకోలేకపోతున్నాను ప్రభా. పక్కాళ్ళు ఏమనుకుంటున్నాను ప్రభా. మా కుటుంబంలో శాంతి లేదు నాయన, అప్పులు బాధలో మునిగిపోయినాం ప్రభా, ఉద్యోగాలు కోల్పోయినాం ప్రభా, సమాధానం లేనటువంటి వారికి అయిపోయినాం ప్రభా. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు ప్రభా, బిడ్డల దగ్గర సఖ్యత లేదు ప్రభా. జాబ్స్ లాస్ అయ్యి ఆర్థికంగా చితికిపోయినాం ప్రభా. దేవా అనేక సార్లు మా స్థితి ఇంతేనా అని అనుకున్నాం ప్రభా. దేవా ఇది కలిసిలో మాతో మీరు మాట్లాడినారు కదా, మీరే మాకు శరణ్యం ప్రభా, మీరే మాకు దేవుడు ప్రభా. ఇశ్రాయేలును మీరు వదిలిపెట్టలేదు ప్రభా, మమ్మల్ని కూడా మీరు వదిలిపెట్టారు ప్రభా. మరలా మమ్మల్ని రివైవ్ చేస్తారని చెప్తున్నారు. నాలో రివైవల్ ఆత్మను మీరు పుట్టించండి ప్రభా. మరొక బిల్లి గ్రామం వల్ల నన్ను మీరు చేయండి ప్రభా. అలాంటి ప్రార్థన ఆత్మను నాకు దయచేయండి, అలాంటి పాప ఒప్పుకోల ఆత్మను నాకు దయచేయండి, అలాంటి నీ కొరకు కార్యాలు జరిగించాలంటే ఆత్మను నాకు దయచేయండి. ప్రియ ప్రభా నీకు వందనాలు, మా ప్రార్థన విన్నందు నీకు వందనాలు. మమ్మల్ని మీరు బలపరచండి. ఎండిపోయిన ఎముకల వలె ఉన్నాం, క్షీణించిపోయినాం, బలం లేటటి వారికి అయిపోయినాం, నీ ఆత్మను కోల్పోయినాం. ఇదే కాలస్యంలో మమ్మల్ని రివైవ్ చేయండి ప్రభా, మమ్మల్ని మీరు బలపరచండి. ఈ గుంపులో ఎంతమందిని మీరు వాడుకోదలుచుకున్నారో, ఎంతమంది జీవితం ద్వారా నీ రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నారో ప్రభా, నీ యొక్క మాట ప్రకారము, నీ యొక్క ప్లాన్ ప్రకారము, నీ సంకల్ప ప్రకారము మమ్మల్ని అందరినీ కూడా రివైవ్ చేసి నీ పనిలో మమ్మల్ని వాడుకోనమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.